ఇవాళ నాకు ఒక ఫోన్ వచ్చిందండి. సబ్స్క్రైబర్స్ నుంచి, నాన్ సబ్స్క్రైబర్స్ నుంచి ఫోన్లు రావటం మామూలే. కొంతమందేమో క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేస్తుంటారు. మరి కొంతమంది వాళ్ళకున్న ఇబ్బందిని చెప్పుకొని, కిరణ్ గారు మీరేమన్నా చెప్తారా? అని అడుగుతూ ఉంటారు. సరే నాకు తోచిందేదో చెప్తూ ఉంటాననుకోండి. ఒక్కొక్కసారి కొంచెం టైం తీసుకొని ఆలోచించి చెప్పే ప్రయత్నం చేస్తాననమాట. అది నా మీదున్న నమ్మకం అంతే తప్ప, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేనేమి ప్రొఫెషనల్ సైకాలజిస్ట్‌ని కాదు, కౌన్సిలర్‌ని కాదు అని చెప్పేసి. అభిమానం అంతే. అయితే ఇవాళ ఒక ఫోన్ వచ్చిందన్నాను కదా! ఫోన్ మామూలుగా ఎత్తాను. ఒక స్త్రీ గొంతుక. సార్ నమస్కారం సార్. అమ్మ చెప్పండి అన్నా. నాకొక చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. ఎందుకో మీరైతే చెబుతారనిపించింది అని అంది. అమ్మా అది కాదు, అసలు నేనెలా పరిచయం నీకు? చెప్పు అన్నా. మీ వీడియోలు అవి చూస్తూ ఉంటానండి. హాయిగా, ప్రశాంతంగా, చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అందువలన మీకు ఫోన్ చేద్దామని అనిపించింది సార్ అని అంది. నేను ఓకే అమ్మా చెప్పు, ఇబ్బందేం లేదన్నాను. ఆమె చెప్పడం ప్రారంభించిందండి. ఏవండీ నాకు కొడుకు, పెళ్ళయింది, కోడలు. హాయిగానే ఉన్నారు. వాళ్ళిద్దరివి కూడాను మంచి జాబులే, ఇబ్బందేం లేదు. దాదాపు ఒక 15 ఏళ్ల బట్టి ఉద్యోగాలు చేస్తుండటం వల్ల వాళ్ళకి ఇబ్బందేమీ లేదు ఆర్థిక పరంగా. అట్లాగే నేను కూడాను ఒక 20 ఏళ్ళు పనిచేశాను ఒక కంపెనీలో. కాబట్టి ఆర్థిక పరంగా ఒక స్థిరత్వం ఉంది, ఇబ్బందేం లేదు అందండి. అంటూ ఇంకేం చెప్పిందంటే, మా చెప్తూ ఇంకొక మాట ఏమందంటే, నాకు చిన్నప్పుడే భర్త అనుకోకుండా పోవటం జరిగిందండి. అందువల్ల మా పిల్లవాడిని నేను అంటిపెట్టుకొనున్నాను. మా పిల్లవాడు కూడాను బుద్ధిమంతుడే, కోడలు కూడాను చాలా మంచి కోడలు అని చెప్పిందండి. చెప్తూ ఆమె ఇంకా ఏం చెప్పిందంటే, మా కోడలికి ఒక తమ్ముడు ఉన్నాడండి. ఒక విధంగా కొంచెం అమాయకుడే. మా కోడలు తల్లిగారి భర్త, అంటే కోడలు వాళ్ళ నాన్నగారు, ఈ మధ్యన అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చిపోయారండి. ఆయనదో వ్యాపారం అది ఉండింది. ఆయన ఏం చేశారంటే ఒక పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు. తీసుకొని ఇల్లు అది కట్టుకున్నారు. అంటే దాదాపు 1 crore వరకు లోన్ తీసుకున్నారు. ఏదో కొద్ది నెలలు కట్టారు. సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆయన పోయారు. మా కోడలు తమ్ముడికి పెద్దగా ఉద్యోగం లేదు, సంపాదన కూడా ఏం లేదు. మరి అమ్మగారు మామూలుగా సాదాసీదా గృహిణి. మరి అమ్మాయి మా కోడలు కదా! ఇబ్బందొచ్చింది కోడలు తల్లికి కదా! అంటే వీపురాలంటారు అనుకుంటా కదండీ! మరి మా పాత్ర ఏమన్నా ఉంటుందా దీంట్లో? ఎందుకంటే మా అబ్బాయి కూడాను మరి మనం ఏదో ఒక రకంగా సహాయం చేయకపోతే ఎలాగా అని అంటున్నాడు. ఎలా చేయాలో ఏమిటో నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే అనవసరంగా జోక్యం చేసుకుంటే లేనిపోని ఇబ్బందొస్తాయేమో ముందు ముందు అన్న ఒక్క భావన మా అబ్బాయిలో కూడా ఉంది. నాలో కూడా ఉందండి. అదే అర్థం కావట్లేదు అని అంది. నేనన్నాను, అమ్మా ఇల్లు కొనుక్కున్నారు కదా ఆయన. సరే అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది, పోయారు. మనం ఏం చెయ్యలేం. ఆ డాక్యుమెంట్ మీద ఎవరి పేర్లు ఉన్నాయి అంటే ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడింది అంటే ఆయన పేరు మీద, వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ అబ్బాయి పేరు మీద కూడాను రిజిస్టర్ చేయబడిందండి. ఒక విధంగా చెప్పాలి అంటే పెద్ద ప్రాపర్టీ అది. ఏదో 3 అంతస్తుల బిల్డింగ్ అనేది చెప్పినట్టుందండి. మరి అక్కడ సంపాదన అది లేదు కాబట్టి వాళ్ళు గనక ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టకపోతే ఆ ప్రాపర్టీ అన్యాక్రాంతం అయిపోతుంది కదా! నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపం అడిగిందండి. అడిగితే ఆమె చెప్తూనే ఉంది. నేను ఆలోచిస్తూనే ఉన్నాను.
కోర్టులో పనిచేసిన వాడిగా నా అభిప్రాయాన్ని తెలియపరిచానండి. దగ్గర దగ్గర పావుగంట 20 నిమిషాల పైనే మాట్లాడింది అనుకుంటాను. సో నేను కూడా చెప్పాను, అమ్మ ఒక విషయము, ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టలేదు. ఓ 4 నెలలు కట్టలేదు, 5 నెలలు కట్టలేదు, 6, 7 నెలలు కట్టలేదు కదా! ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే నోటీసులు పంపించేసి దాన్ని ఆక్షన్ వేసేస్తారు. ఆక్షన్ వేసే ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళకి కావలసిన బ్యాలెన్స్ అమౌంట్ రావాలంతే, లోన్ అమౌంట్. అది ఎంతకి పోతుంది ఏమిటి అనేది బ్యాంకు వాళ్ళకి అనవసరము. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆక్షన్ వేసేసి ప్రాపర్టీ తీసేసుకొని దానిపైన ఏదన్నా కొద్దో గొప్ప వస్తే, అంత పెద్దగా రాదనుకోండి ఆక్షన్ వేసినప్పుడు, అది వీళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోతారమ్మా. అది జరుగుతుంది యాక్చువల్‌గా. అంతే. ఆ పాప నిశ్శబ్దంగా వింటూ ఉంది. నేనన్నాను, అమ్మ ఒక పని చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని అంటున్నారు కాబట్టి ఒక పని చేయొచ్చు. ఏది ఏమైనా చనిపోయిన వారు ఎవరో కాదు, మీ కోడలు యొక్క తండ్రి గారు కదా! మీరైతే ఉద్యోగాలు అవి చేశారు. మీకు కొంత నాలెడ్జ్ అది ఉంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుగా ఉంటాయి. మరి కోడలు గారి తల్లి గృహిణి కాబట్టి పాపం ఆమెకి ఏమీ తెలియదు. మీతో పోలిస్తే ఆమె సంసారపక్షంగా ఉండే ఆమెకేమో ఇబ్బందొచ్చింది. కాబట్టి ఒక పని చేయండి. వాళ్ళు ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టలేని పరిస్థితుల్లో ఓ 5 నెలలో, 6 నెలలో, 7 నెలలో, అవసరమైతే ఒక సంవత్సరం మీరు ఇన్‌స్టాల్‌మెంట్స్ కడుతూ రండి. కడుతూ ఒక పక్క ఆ ప్రాపర్టీని సేల్ చేయడానికి ప్రయత్నించండి. తొందరపడితే కొనుక్కునే వాళ్ళు తక్కువ కడుగుతారు. కాబట్టి ఒక మంచి సేల్ వచ్చేసిందనుకోండి, పర్వాలేదు అని చెప్పేసి మీరు అమ్మే ప్రయత్నం చేసి బ్యాంకు లోన్ ఎంత కట్టాలో అంత కట్టేసి మిగతా డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టండి అమ్మా. ఎందుకంటే ఇన్‌స్టాల్‌మెంట్స్ మీరు కడుతున్నారు కాబట్టి బ్యాంకు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీకు నోటీసులు అవి రాదు. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అలాగే చేయొచ్చు. ఆలోచించండి అంటూ నేను ఇంకొక మాట కూడా అన్నానండి. అదేంటంటే, అమ్మ విజయపురాలు గారు మీరు ఒకే పరిస్థితిలో ఉన్నారు. తేడా ఏంటంటే ఆమెమో గృహిణి, మీరేమో ఉద్యోగం ద్వారా ఒక 20 ఏళ్ళ ఉద్యోగం ద్వారా ప్రపంచాన్ని చూసిన వ్యక్తి కదా! ఆ ప్రాపర్టీ అన్యాక్రాంతం అయితే మీ కోడలు దిగులు పడిపోతుంది. మీరు కోడలికి మంచి మార్కులు వేశారు కాబట్టి కోడలు ఎప్పటికీ కూడాను మీ అమ్మాయేనమ్మా. ఆ విధంగా మంచి రేట్ వచ్చేదాకా ఇన్‌స్టాల్‌మెంట్స్ అవి కడుతూ ఆ ప్రాపర్టీని మీరు అమ్మించే ప్రయత్నం చేయండి. ఓపిక ఉంటే మీరే కొనుక్కోవచ్చు, ఇబ్బందేం లేదు. మీరు కొనుక్కోవాలి అంటే మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయేమో. కాబట్టి మంచి ఆలోచన చేసి ఆ మహాతల్లిని కూడా, కోడలు గారి తల్లిని కూడాను ఆదుకోండి. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ సుఖంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో, మీ కోడలు కూడాను సంతోషంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఇవాళ మీకు వయసు కొంచెం పైబడింది. 10 ఏళ్ల తర్వాత ఇంకా పైబడుతుంది. అనారోగ్యానికి కూడాను గురి కావచ్చు కదా! అటువంటప్పుడు మనల్ని ఆదుకునేది ఎవరు? మన కోడలే కదా! కాబట్టి ఒక చిన్న వృత్తంలో మీరున్నారు అని అనుకుంటే, పెద్ద వృత్తం గీసేసి వాళ్ళను కూడాను కలుపుకొని వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేస్తే చాలా బాగుంటుందమ్మా. ఆలోచించండి. ఎందుకంటే అందరూ మీ వాళ్ళే. ఈ చిన్న కుటుంబాల నేపథ్యంలో ఏ ఒక్కరు ఏదో కారణంగా బాధపడుతున్నా కూడాను మనం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోకూడదు. ఒక క్షణం ఆలోచించండి. వాళ్ళు ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే భర్త చనిపోయారు. ఎప్పటికైనా బ్యాంకు వాళ్ళు వస్తారు, ఆక్షన్ వేసేస్తారు. దొరికిన రేటుకి వాళ్ళ లోన్ అమౌంట్ వస్తే చాలని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు గూడు లేని వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉండొచ్చు, అది వేరు. కానీ అందరినీ వదిలేసి, ఇంటి పేరును కూడా వదిలేసి, మీ కోడలు గారు మిమ్మల్ని నమ్మి వచ్చేసిందిగా. కాబట్టి ఆ మహాతల్లి ఒక విధంగా చెప్పాలి అంటే మీ ఇంటి ఇలవేలుపు కదా! భర్త లేని బాధ మీకు తెలుసు, ఇన్నాళ్ళు అనుభవించారు. అదే బాధని మీ వేపురాలు అనుభవిస్తున్నది.
కాబట్టి ఒక్కటమ్మా, జీవితము భగవంతుడిచ్చిన మహాప్రసాదం. దీన్ని మనం చాలా పవిత్రంగా ఉపయోగించుకోవాలి. ఆలోచన చెయ్యండి. చేసి వీలైనంత వరకు వాళ్ళకి ఎలా సహాయం చేద్దామన్న విషయం మీదనే మీరు ఆలోచిస్తూ పోండి. మీ కోడలతో మాట్లాడండి, మీ అబ్బాయితో మాట్లాడండి. అలా గనక ఒక పెద్ద మొత్తం గనక వాళ్ళ చేతిలో మీరు పెట్టగలిగినట్లయితే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అమ్మ బాధపడిపోతూ ఉంటే కోడలు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు కదమ్మా. కాబట్టి వాళ్ళు మన కుటుంబ సభ్యులే అన్న భావనతో గనక మీరు ఆలోచన చేసి, ప్రయత్నం గనక చేసి ఆదుకుంటే చాలా బాగుంటుందమ్మా. చాలా బాగుంటుంది. ఏదో ఈ క్షణంలో నాకు తట్టిన ఆలోచన అంతే, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే బాధ మీకు తెలుసు, అవతల వైపు కూడాను అదే బాధ. ఎందుకంటే ఇవాళ ఉన్న వయసు రేపు ఉండదు, ఇవాళ ఉన్న ఓపికలు రేపు ఉండవు. జీవిత చరమాంకంలో అమ్మయ్య, నా కోడల విషయంలో మా అబ్బాయి నేను కలిసి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాము. అందరం సంతోషంగా ఉన్నాము. ఏ విధమైన సంకుచితత్వానికి పోలేదు. అందువలన వాళ్ళు కూడాను బాగానే ఉన్నారు అన్న ఒక సంతృప్తి మిగులుతుంది మా జీవిత చరమాంకంలో. రేపొద్దున నా అన్నవాళ్ళు అంటూ ఒకళ్ళు ఉండాలి కదా. వాళ్ళు కూడాను వచ్చి హెల్ప్ చేస్తారు. మీకు కూడా ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా మేము ఉన్నామంటూ. ఎందుకంటే ఈ చిన్న కుటుంబాల నేపథ్యంలో మహానగరంలో ఎవరి పరుగులో వాళ్ళు ఉంటున్నప్పుడు, ముఖ్యంగా కోడలు, కొడుకు, మీరు ఒక విధంగా ఒంటరితనాన్ని అనుభవించి రావచ్చు. ఒక తోడంటూ ఉండాలి, ఒక భరోసా అంటూ ఉండాలి. కనీసం 4 రోజులు ఉండిపోయే మన వ్యక్తులు అంటూ ఉండాలి కదమ్మా. అందువల్ల మీ వియ్యపురాలు గారు నేను వారి అబ్బాయిని అలా ఆదుకోండి. ముందు ముఖ్యంగా మహాలక్ష్మి మీ కోడలు సంతోషపడుతుంది. ఆమె సంతోషపడితే మీ అబ్బాయి కూడాను చాలా ఆనందంగా ఉంటాడు. మీరు కూడాను ఆనందంగా ఉంటారు. కృతజ్ఞతకి మించిన విషయం ఇంకొకటి లేదమ్మా ఈ ప్రపంచంలో. కాబట్టి మీరు చేస్తూ పోండి, మంచి పని మీకు వచ్చేది వస్తూ ఉంటుంది అని చెప్పేసి, సరే నాదైన శైలిలో ఏదో సలహా ఇచ్చాను అనుకోండి. నిజంగానండి, నాకు ఈ ఫోన్ చేసిన మహాతల్లి కూడాను గొప్ప మాతృశక్తి అనుకుంటాను. చాలా నిశ్శబ్దంగా విందండి. విని చివర్లో అంతే, కిరణ్ గారు అసలు ఈ కోణంతో నేను ఆలోచించలేదండి. నాకు ఏదో దైవభక్తి అది ఉంది, ఆలోచించలేదు. కానీ చాలా అద్భుతమైన విషయం చెప్పారండి. కాబట్టి ఈ విషయంలోనే నేను మా కోడలతో మాట్లాడతాను, మా అబ్బాయితో కూడా మాట్లాడతాను. మంచి నిర్ణయం తీసుకుంటాం సార్ అంటూ మీకు పాదాభివందనాలు అందని చెప్పి వద్దాం. అట్లే వద్దు. పాదాభివందనాలు ఏంటి? నన్ను నమ్మారు, నాతో మాట్లాడుతున్నారు. అదే వేరే అడ్వకేట్ల దగ్గరికి ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ దృష్టికోణం వేరేగా ఉంటుంది. ఇంకొకళ్ళని అడిగితే ఆ ప్రాపర్టీని మనం కాజేద్దాం అన్న ఉద్దేశంతో వేరే సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి భగవంతుడు ఈరోజు ఈ క్షణంలో మరి మిమ్మల్ని నాతో ఎందుకు మాట్లాడించాడు అన్నది తెలియదమ్మా. అంతే. లెట్ us వర్క్ విత్ ప్యూర్ హార్ట్స్. భగవంతుడు అనేవాడు అన్నాడు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ అవర్ లైఫ్. కాబట్టి ఒక సంతృప్తి కోసమే బతకాలమ్మ జీవితంలో. ఆలోచించండి అని చెబితే అసలు ఆమె కూడాను 100కి 100 పాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకుందండి. సరే ఉంటానమ్మా అని చెప్పేసి నేను క్లోజ్ చేశాను అనుకోండి. సో ఇదండి జరిగిన విషయం. నేను వారికి మెసేజ్ కూడా పెట్టానమ్మా. చాలా మంచి విషయాన్ని నేను డిస్కస్ చేయడం జరిగింది. మీకు అభ్యంతరం ఏం లేదు కదా నేను ఒక చిన్న వీడియో చేస్తే? ఎందుకంటే మానవ సంబంధాలు మురిగివైపోతున్న ఈ తరుణంలో ఏదో ఒక రకంగా మీ ద్వారా ఒక మంచి వీడియో చేసి నలుగురికి పంపిద్దాం అనుకుంటున్నాను. ఇబ్బంది లేదు కదా అంటే, అట్లా ఇబ్బంది లేదండి అనందండి. అందుకనే నేను ఊరు పేర్లు చెప్పలేదు, వారి పేర్లు కూడాను చెప్పలేదన్నమాట. ఇది ఒక విషయం అంతే. ఇలాగ మనం కూడాను ముందుకు వెళ్ళాలండి.
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకి బంధువులకు కూడా చెప్పండి. కిరణ్ గారు మంచి వీడియోలు చేస్తుంటారు, సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అని. రేపొద్దున వాళ్ళకు కూడా ఈ వీడియోలు వెళ్తాయండి. అలాగే లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలని ఉంది, మాకు కూడాను చిన్న చితక ఏదో సమస్యలు ఉన్నాయి అని కనుక మీరు కనుక నమ్మి నాతో మాట్లాడితే భగవంతుడు నాకు ఇచ్చిన ప్రజ్ఞ మేరకు, అమ్మవారు నాకు ఇచ్చిన మేధస్సు మేరకు ఏదన్నా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. అంతేనండి. నాతో మాట్లాడాలనుకుంటే నా పేరు మారుతి కిరణ్, MARUTHI స్పేస్ KIRAN అని యూట్యూబ్లో కొడితే PORUR అని చెప్పేసి ఛానల్ ఓపెన్ అవుతుంది అనమాట. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.